సో ఒక్కసారి ఈ నంబర్స్ అయితే వినండి మామ. ఓజీ ఆల్రెడీ మనకి 1,000,000 యూఎస్ఏ డాలర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకుందనమాట. అంటే 1,000,000 ప్లస్సే చేసుకుంది. సో మనకి యూఎస్ఏ డే 9 పరంగా చూసుకున్నట్టయితే, సో దాని తర్వాత 'పుష్ప 2' అనేది సాలిడ్ హోల్ అయితే ఏసిందనమాట. సో ఇవన్నీ మ్యాసివ్ నంబర్స్ అయితే మాట్లాడుకుందాం. అండ్ 'దేవర' మూవీ బుకింగ్స్ కూడా ఆ రేస్‌లో ఎక్కడ తగ్గకుండా మ్యాసివ్‌గా రన్ అయితే ఏసింది. అండ్ 'సల్లార్' కూడా వేరే లెవెల్ చూపించింది. సో నౌ కమింగ్ టు ది 'పెద్ది' అంటే ఆ సినిమా యూఎస్ఏ పరంగా డే 9 అంటే ఏ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తుంది? అండ్ బుకింగ్స్ ఏమన్నా పెరిగాయా? జంప్ ఎంతొచ్చింది? అనేది మాట్లాడుకుందాం అన్నమాట. సో దానికన్నా ముందు మన ఛానెల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా రిమైనింగ్ 8 డేస్ అయితే ఉందన్నమాట. సో మనకి 'పెద్ది' మూవీ అనేది యూఎస్ఏ పరంగా నార్త్ అమెరికా పరంగా మనకి గ్రాస్ ఎంతొచ్చింది? అన్నీ మాట్లాడుకుందాం అన్నమాట. అంటే గ్రాస్ పరంగా ఏ మూవీని క్రాస్ చేసింది? అసలు జంప్ జరిగిందా లేదా? అండ్ వేరే మూవీస్‌ని క్రాస్ చేస్తుందా లేదా 'పెద్ది' మూవీ? అండ్ ఫైనల్‌గా అంటే ఫైనల్ నంబర్స్ ఎంతుండొచ్చు? అన్నీ మాట్లాడుకుందాం. సో మన ఛానల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ట్రైలర్ వచ్చాక జంప్ ఎలా ఉంటదో కూడా మనతో అంటే కామెంట్ అయితే చేయండి మామ. సో ఎలాని లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో 'చిరన్న' ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? 'పెద్ది' కోసం వెయిట్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి. సో, ఇంకా 'సలార్' మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఏమని మాట్లాడతాం మామ. సో 'సలార్' మూవీ మనకి ఆల్మోస్ట్ $435,000 అయితే స్ట్రాంగ్‌గా కొట్టిందని చెప్పుకోవచ్చనమాట. స్ట్రాంగ్ సాలిడ్ అది. సో యూఎస్ఏ డే 9 పరంగా చూసుకున్నట్టయితే 'ప్రభాస్ అన్న ఓవర్‌సీస్ స్టామినా' గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు మామ. అండ్ షోస్ గాను 1.3K షోస్ గాను మనకి $435,000 అయితే కొట్టడం అయితే జరిగిందనమాట మన 'సలార్' మూవీ. సో మీకు తెలిసిందే మన 'ప్రభాస్' అన్న స్క్రీన్ ప్రెజెన్స్, 'నీల్' గారి ఎలివేషన్స్ అండ్ 'రవి బసూర్' గారి ఆ మ్యూజిక్, ఆ ట్రైలర్ కట్టు అంటే ఫస్ట్ ట్రైలర్ కట్, సెకండ్ ట్రైలర్ కట్ అనేది చాలా హెల్ప్ అయిందనమాట 'సలార్' మూవీకి. అండ్ దాని పరంగా మనకి డాలర్స్‌లో మనకి చూసుకున్నట్టయితే మంచిగా హోల్డ్ అనేది చూపించింది. గుడ్ హోల్డ్ అని చెప్పుకోవచ్చు 'సలార్' మూవీకి యూఎస్ఏ డే 9 పరంగా. సో దాంతో చూసుకున్నట్టయితే మనకి మన 'తారక్' అనేది 'దేవర' మూవీ అయితే ఉందన్నమాట. అండ్ 'దేవర' గురించి మాట్లాడుకోవాలంటే $7,77,000 అయితే కొట్టడం అయితే జరిగిందన్నమాట యూఎస్ఏ పరంగా డే 9. సో మనకి షోస్ కౌంట్ కూడా యాడ్ చేద్దామన్నమాట. షోస్ కౌంట్ గురించి మాట్లాడుకుందాం. సో షోస్ కౌంట్ వచ్చేసి 922 షోస్ అయితే పడ్డాయన్నమాట. ఇది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ మామ. అంటే ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే షోస్ తక్కువ ఉన్న బుకింగ్స్ అనేది అంటే స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ డిమాండ్ అండ్ ఇంకా చాలా డేంజరస్‌గా ఉండేదన్నమాట ఆ టైంలో. అంటే మనకి ట్రైలర్ హైప్ గాని, మన 'తారక్ అన్న' స్టామినా గాని, అంటే స్టార్ స్టామినా గాని, అంటే స్టార్ హోల్డ్ అని చెప్పుకోవచ్చు ఇంకా. సో మనకి ట్రైలర్ హెల్ప్ అనేది ఉంది. అండ్ మన అనిరుద్ గారి మ్యూజిక్ అనేది అక్కడ ఆ టైంకి 'ఫియర్' సాంగ్ గాని, ఇదంతా చాలా హెల్ప్ అయిందనమాట 'దేవరా' మూవీకి. సో 'దేవర' అనేది కూడా అంటే బెస్ట్ హోల్డ్ అని చెప్పుకోవచ్చు. సో యాజ్ యూజువల్ సెకండ్ ప్లేస్‌లో చూసుకున్నట్టయితే మన 'పుష్పది' రూల్ అయితే ఉందనమాట. సో 'పుష్ప 2' వచ్చేసి యూఎస్ఏ పరంగా డే 9 ఆల్మోస్ట్ మనకి అంటే షోస్ అంటే మనకి డాలర్స్ పరంగా 8,72,000 అయితే కొట్టడం అయితే జరిగింది. మ్యాడ్‌నెస్ మామ. లిటరల్లీ మ్యాడ్‌నెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి సీక్వెల్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చనమాట. అండ్ అల్లు అర్జున్ అన్న క్రేజు అనేది మనకి ఓవర్‌సీస్‌లో నెక్స్ట్ లెవెల్ అని మళ్ళీ ప్రూవ్ అయింది. సో షోస్ పరంగా చూసుకుంటైతే 3.2K షోస్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. అండ్ లిటరల్లీ సునామీ రేంజ్ ప్లానింగ్ మామ. నాకు తెలిసిన మట్టికి అండ్ 'పుష్ప' అనేది ఒక సీక్వెల్ అడ్వాంటేజ్ అండ్ 'పుష్ప 2' అనేది సీక్వెల్ అడ్వాంటేజ్ మీద నడిచిపోయిందనమాట. అండ్ ఇంకోటేంటంటే సుకుమార్ గారి ట్రైలర్ కట్ అండ్ మ్యూజిక్, సాంగ్స్ అయితే బీభత్సంగా వెళ్ళినాయనమాట. మెయిన్‌లీ 'కిసిక్' సాంగ్ అనేది చాలా హెల్ప్ అయింది మూవీకి. సో, యాజ్ యూజువల్ ఇక ఫస్ట్ ఎవరు ఉంటారో మీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ నేను చెప్పను. అండ్ ఇంకోటి ఏంటంటే మన 'ఓజీ' మూవీ అనమాట. సో 'ఓజీ' అనేది మనకి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది మామ. సో ఫస్ట్ ప్లేస్‌లో చూసుకుంటే అయితే మనకి ఆల్మోస్ట్ $1.04 మిలియన్ అయితే అంటే క్రాస్ చేయడం అయితే జరిగింది. యూఎస్ఏ డే 9 పరంగా. సో ఇదొచ్చేసి లిటరల్లీ మ్యాడ్‌నెస్ అనమాట. సో అప్‌కమింగ్ మూవీస్‌లో 'ఓజీని' కొట్టే మూవీ ఏదవుద్దో ఫస్ట్ అయితే అది కామెంట్ చేయండి. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకు 'ఓజీకి' షోస్ ఎన్నిచ్చారంటే ఆల్మోస్ట్ 1600 షోస్ అయితే ఎయడం అయితే జరిగిందనమాట. సో లిటరల్లీ హైప్ అని చెప్పుకోవచ్చు. సో కళ్యాణ్ గారి కమ్‌బ్యాక్ హైప్ అని, అండ్ ఇంకోటేంటంటే 'సుజిత్' టేకింగ్, ఇంకొకటి గ్యాంగ్‌స్టర్ వైబ్ అనేది తీసుకొచ్చారనమాట. ఇంకోటి మళ్ళీ లైక్ మనకి అన్నీ కలిసి 'ఓజీ' అనే ఒక బ్లాస్ట్, ఓకేనా. 'ఓజీ' అనే బ్లాస్ట్ అనేది లెవెల్‌లో నిలబెట్టిన మూవీ అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా 'ఓజీ' మ్యాన్ అనే పీక్స్‌లో ఉండే ఆ టైంలో. ఎస్పెషల్లీ ఓవర్‌సీస్ ఫ్యాన్స్ అయితే మాత్రం అగ్రెసివ్‌గా బుకింగ్స్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ టైంకి ట్రెండ్ అనేది వేరే లెవెల్‌లో ఉండేది. సో పర్ డేకి మినిమమ్ 100K, 200K, 400K అట్లా జంప్ అనేది ఆ రేంజ్‌లో ఉందన్నమాట మనకి 'ఓజీ' మూవీకి. ఈ రేంజ్ బుకింగ్స్ అనేది ఏ మూవీకి జరుగుతాయి అప్‌కమింగ్ మూవీస్‌లో? మన 'ఆర్‌సీ-17' లేకపోతే 'వారణాసియా', 'స్పిరిటా', లేకపోతే 'ఎన్టీఆర్ నీలా', లేకపోతే 'పుష్ప 3'.
లేకపోతే రాకానా అని నేను కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయననమాట. బట్ ఇప్పుడు అసలైన మ్యాటర్ గురించి మాట్లాడుకోవాలంటే మన 'పెద్ది' మూవీ అనమాట. సో, కరెంట్‌లీ 'పెద్ది' మూవీ అంటే మనకి బుకింగ్స్ వచ్చేసి $292 అయితే కొట్టిందన్నమాట యూఎస్ఏ పరంగా డే 9. సో, అండ్ గెస్ వాట్ మనకి షోస్ అనేది కూడా ఆల్మోస్ట్ 1.3K షోస్ అయితే అంటే ఆల్రెడీ లాక్ అయ్యాయి. సో, ఈ షోస్ పరంగా మనకి 292K. ఇంకా మనకి నార్త్ అమెరికా బుకింగ్ చూసుకుంటే అయితేనేమో $3,20,000 అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. సో, ఫైనల్‌గా మనకి $3,20,000 అయితే కొట్టడం అయితే జరిగింది. సో, జంప్ వచ్చేసి మనకి 40K జంప్ అనేది మనకి మన 'పెద్ది' మూవీ చూసిందనమాట. సో, బిఫోర్ ట్రైలర్ నేను చెప్పాను కదా! సో, బిఫోర్ ట్రైలర్ మనకి నేను చెప్తున్నా కదా! $3,20,000 అయితే కలెక్ట్ చేసింది కదా! సో, దీని తర్వాత చూసుకున్నట్టయితే మనకి ట్రైలర్ అని వస్తది. సో, ట్రైలర్ తర్వాత మీకు జంప్ ఎలా ఉంటదో మీరే ఊహించుకోండి. సో, 1,000,000 ఫాస్టెస్ట్‌గా కొట్టేస్తది. అంటే మనకి ట్రైలర్ వచ్చాక మనకి జంప్ అనేది ఎలా ఉంటదంటే మినిమమ్ 100K 50K నుంచి 100K నుంచి 200K అలా ఆ రేంజ్‌లో ఉంటదనమాట. ఎందుకంటే ట్రైలర్ అనేది ఆ రేంజ్‌లో వేలిందంట మామ. లిటరల్లీ అంటే మనకి ట్రైలర్ అనేది డ్రాప్ అవుద్దనమాట మనకి. సో, డ్రాప్ అయ్యాక యూఎస్ఏ ప్రీమియర్స్ లిటరల్లీ అంటే ఎక్స్‌ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి మామ. ఎస్పెషల్లీ 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోయింది. ఆఫ్టర్ మన 'బుచ్చిబాబు' గారు మనకిచ్చిన కాన్ఫిడెన్స్ అది ఇంటర్వ్యూస్‌లలో అండ్ చరణ్ గారికి ఇచ్చిన అంటే దాన్ని ఏమంటారు మామ? లైక్ ఎలివేషన్స్ గానీ అండ్ అవన్నీ మనకి యూఎస్ఏ ఆడియన్స్‌కి చాలా అట్రాక్టివ్‌గా అనిపించాయన్నమాట ఇంటర్వ్యూస్ అనేటియి. సో, ట్రైలర్ వచ్చాక వన్స్ ట్రైలర్ క్లిక్ అయితే సో, మీరు అంటే ఆ బుకింగ్స్‌లో అడ్వాంటేజ్ అనేది చూసుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ నంబర్స్ అనేది మీకు మ్యాసివ్ నంబర్స్ అయితే కనిపిస్తాయన్నమాట. సో, లిటరల్లీ నేనొకటి చెప్పగలను మామ. సో, ఏంటంటే మనకి 'పెద్ది' మూవీ అనేది ఒక రా అండ్ రస్టిక్ మూవీ. సో, రా అండ్ రస్టిక్‌కి సో, జస్ట్ మనకి డైరెక్టరు 'బుచ్చిబాబు' గారు జస్ట్ మాట్లాడితేనే ఈ రేంజ్ ఇంపాక్ట్ అనేది ఉందన్నమాట. సో, జస్ట్ ఇమాజిన్ మీకు ట్రైలర్ అనేది క్లిక్ అయ్యి అండ్ 'రామ్ చరణ్' గారి ఇంటర్వ్యూసు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంటు అండ్ ఫైనల్ కౌంట్ అనేది ఎంతుంటది? ఏ రేంజ్‌లో ఉండబోతుంది? జస్ట్ మీరే గెస్ చేసుకోండి ఇంకా. అంటే ఫైనల్ నంబర్ ఎంత రావచ్చు? సో, మనకి ప్రీమియర్స్ ఎంత పెట్టొచ్చు డే 1 అండ్ అంటే ప్రీమియర్స్ ప్లస్ డే 1 మనకి యూఎస్ఏ పరంగా అంటే మొత్తం ఓవర్‌సీస్ పరంగా ఎంత పెట్టొచ్చు? ఏ రేంజ్‌లో పెట్టొచ్చు అనేది మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నా. పిక్చర్ యువర్ సెల్ఫ్. సో, నేనేమనుకుంటున్నా అంటే అంటే నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో, ఆల్మోస్ట్ 3,000,000 ప్లస్ అయితే పెడతారని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మనకి నార్త్ అమెరికా పరంగా చూసుకుంటే అయితేనేమో $3,20,000 అయితే కొట్టడం అయితే జరిగింది. సో, వితౌట్ ట్రైలర్ ఈ రేంజ్ అనేది ఎవడు కొట్టలేడన్నమాట నాకు తెలిసిన మటికి. ఏ హీరో గాని, ఏ స్టార్డమ్ గాని కొట్టలేదు. ఈవెన్ మనకి 'ఓజీ' అనేది అది వేరేదన్నమాట. మనకి వేరే లీగ్‌లో వెళ్ళిపోయింది మనకి. కానీ ఇక్కడ అలా కాదన్నమాట. సో, మనకి ఆల్మోస్ట్ 3 మంత్స్ అనేది ఏ సాంగ్ లేదు, ఏం లేకుండా మనకి 'పెద్ది' అనేది అంటే పోస్ట్‌పోన్ అవుతూ లాస్ట్‌కి ఈ డేట్‌కైతే లాగేదనమాట జూన్ 4థ్‌కి. సో, హైప్ అనేది హైప్ అనేది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. సో, డెడ్ అయిపోయినాక కూడా ఈ రేంజ్ బుకింగ్స్ అనేది మామూలు విషయం కాదు మామ. సో, స్టార్ పవర్ అని చెప్పుకోవచ్చు. సో, ఫైనల్‌గా మనకి ట్రైలర్ రిలీజ్ తర్వాత గ్రోత్ అనేది మూవీకి ఉంటది. జస్ట్ మనకి ట్రైలర్ క్లిక్ అయితే ఓవర్‌సీస్ నంబర్స్ అనేది ఎంటైర్ చేంజ్ చేసే ఛాన్సెస్ మన చరణ్ అన్న చేతిలో ఉందన్నమాట. చరణ్ అన్న హ్యాండ్‌లో ఉంది. సో, అంటే ఆ ట్రైలర్ క్లిక్ అయితే చరణ్ అన్న హ్యాండ్ పవర్ అండ్ ఫ్యాన్ బేస్ పరంగా మనకి సింపుల్‌గా కేక్ వాక్ అన్నమాట. 1,000,000, 2,000,000, 3,000,000 కేక్ వాక్ ట్రైలర్ క్లిక్ అయితే ఇంటర్వ్యూస్ అవన్నీ కరెక్ట్‌గా ఇస్తే అండ్ ఇలాంటి ఫాస్టెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ పక్కా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కాబట్టి వచ్చేసి మనకి 1K సబ్స్క్రైబర్స్ చేయాలన్నమాట. సో, 1K సబ్స్క్రైబర్స్ టార్గెట్. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. 'పెద్ది' మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. కామెంట్ చేయండి.